టీఎస్ దోస్ స్పెషల్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. కాకపోతే మనకి ఇంకా వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేరు. సో ఆఫ్టర్నూన్ అన్న ఈవినింగ్ వరకు మనకు మొత్తం డీటెయిల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా టీఎస్ దోస్ స్పెషల్ ఫేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కానీ, వెబ్ ఆప్షన్ డేట్స్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరు అప్లికేబుల్, మిగతా వాళ్ళు ఎవరైతే ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది స్పెషల్ ఫేజ్ అండి. సో స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 25th జూలై టు 2nd ఆగస్ట్ వరకు ఉంది. సో మనకుంది ఒక 1 వీక్ టైం ఉంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రిజిస్ట్రేషన్ మనకు ఫీ వచ్చేసి 400 రూపీస్. సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అప్పుడు కట్టిన వాళ్ళు ఉంటారు కదా మనీ, ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్సే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, ఎవరైతే కొత్తగా ఇప్పటివరకు అసలు దోస్తులే రిజిస్టర్ అవ్వలేరు వాళ్ళు పే చేయాలి అంతే. మిగతా వాళ్ళు ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. సో డేట్ వచ్చేసి 25th జూలై టు 2nd ఆగస్ట్ వరకు టైం ఉంది. రిజిస్టర్ అవ్వచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టవచ్చు అంటే మనకు 27th టు 3rd ఆగస్ట్ వరకు ఛాన్స్ ఉంది. సో 27th టు 3rd ఆగస్ట్. సెకండ్ డేట్ ఏమో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 3rd ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్. సో ఇవి మనకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి సీట్ అలాట్మెంట్ వచ్చేసి 6th ఆగస్ట్ 2024. అంటే 6th రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ ఏ కోర్స్ వచ్చింది, కాలేజ్ నేము మొత్తం డీటెయిల్డ్ మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది 6th రోజు. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి. సో మీకు చాలా తక్కువ టైం ఇచ్చారండి. మనకు 6th రోజు సీట్ వస్తే మీరు 7th, 8th, 9th ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ చూపించి టీసీ సబ్మిట్ చేసి కాలేజ్ని బుక్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు 7th to 9th. సో మనకు రిజిస్ట్రేషన్ 25th స్టార్ట్ అయ్యి లాస్ట్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసి 9th. సో ఒక 15 డేస్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టీఎస్ స్పెషల్ ఫేజ్లో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ ఫస్ట్ చెప్తాను. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ పాయింట్, ఈ టీఎస్ స్పెషల్ ఫేజ్ ఇది. స్పెషల్ ఫేజ్లో ఎవరు ఎలిజిబుల్ అంటే అసలు ఇప్పటి వరకు దోస్తులు రిజిస్టరే కాలేరు వాళ్ళు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అసలు ఇప్పటివరకు రిజిస్టర్ కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అవుతారు. సెకండ్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రిజిస్టర్ అయ్యి అసలు కాలేజీ రాలేదు వాళ్ళకి, ఇప్పటి వరకు వాళ్ళ మార్క్స్కి కాలేజీ రాలేదు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే ఫేజ్ 1లో కానీ, ఫేజ్ 2లో కానీ, ఫేజ్ 3లో కానీ ఏదో ఒక కాలేజ్ వచ్చింది కానీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళకుండా స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తారు కదా, అంటే టీసీ ఇవ్వకుండా కాలేజ్కి వెళ్ళకుండా ఉంటారు కదా, జస్ట్ కాలేజ్ వచ్చింది కానీ వెళ్ళకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఈ 3 కేటగిరీ పీపుల్ వాళ్ళు ఎలిజిబుల్. సో ఇప్పుడు మీకు వీళ్ళందరూ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఎవరైతే ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉంటారు కదా మనీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే 400 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ డౌట్ వచ్చేసి నాకు కాలేజ్ నచ్చలేదు, కాలేజ్ చేంజ్ చేయొచ్చా? ఫస్ట్ ఆప్షన్ అదొకటి ఉంది. సో ఆ డౌట్స్ అన్నీ ఎట్లా క్లారిఫై చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కాలేజ్ చేంజ్, నాకు ఈ కాలేజ్ వచ్చింది నేను వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నాకు కాలేజ్ మంచిగా వచ్చింది కానీ కోర్స్ మంచిగా లేదు, నాకు బీఎస్సీ బీజెడ్సీ కావాలి, మైక్రోబయాలజీ జెనెటిక్స్ వచ్చింది, లేదా నాకు బీఎస్సీ కంప్యూటర్స్ వచ్చింది, నాకు వేరే కోర్స్ కావాలి, లేకుంటే బీబీఏ వచ్చింది. సో అలా కాలేజ్ మంచిగా వచ్చింది కానీ కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొందరు సెకండ్ లాంగ్వేజ్ మిస్టేక్ పెట్టారు, తెలుగు పెట్టబోయి కొందరు హిందీ పెడతారు. సో ఆ విధంగా కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు అసలు ఈ డిగ్రీ కాలేజే నచ్చలేదు, నాకు ఏదో నార్మల్ కాలేజ్ వచ్చింది, నేను వేరే కోర్స్ అయినా జాయిన్ అవుతా అనే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసిలు, టీసీ ఇప్పుడు మీకు నచ్చలేదు ఒక కాలేజ్ కానీ టీసీ ఇచ్చేస్తారు కానీ వాళ్ళు ఏమంటే ఇస్తలేరు, ఇష్యూ చేస్తున్నారు. సో అలా క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఈ 5 డౌట్స్కు మీరేం చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనకు సిస్టమ్ జనరేట్ చేస్తుంది ఈ స్పెషల్ ఫేజ్కి సంబంధించినవి. సో అవి మాన్యువల్గా కాదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేస్తారు కదా, టీసీ సబ్మిట్ చేస్తారంటే మీ యొక్క CCOTP కూడా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. అంటే మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చిందని సిస్టంలో ఉంటుంది. సో ఎవరికైతే సీట్స్ రావో ఇప్పటి వరకు మనకు రిజిస్ట్రేషన్ ఐడీస్కి మాత్రమే ఓపెన్ చేస్తారు. సో యాజ్ పర్ సిస్టమ్స్ మనము, ఎందుకంటే మాన్యువల్ వర్క్ కాదు అక్కడ సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకు ఎవరైతే CCOTP చెప్పి కాలేజీలో టీసీ సబ్మిట్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వరు. కాకపోతే
మనకు ఎప్పటి వరకు ఛాన్స్ ఉంది, సెకండ్ వరకు ఛాన్స్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు నేను చెప్పిన 5 డౌట్స్ ఉన్నాయి కదా, మీరు ఏం చేయండి అంటే కాల్ చేయండి హెల్ప్ డెస్క్కి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, సార్ నాకు కాలేజ్ నచ్చలేదు, నేను కాలేజ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమన్నా ప్రొసీజర్ ఉందా, లైక్ ఏమన్నా నేను కాలేజ్కి వెళ్ళి టీసీ తెచ్చుకుంటాను, నేను మొత్తానికి క్యాన్సిల్ చేసుకుంటుంది, నేను స్పెషల్ ఫేస్కి ఎలిజిబులా, ఫస్ట్ డౌట్ అడగండి. హెల్ప్ డెస్క్ అడగాలి, ఎందుకంటే వాళ్ళే కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే స్పెషల్ ఫేజ్ అనేది మీకు కాదు, వీళ్ళకు మాత్రమే. ఎవరైతే ఇప్పటివరకు సీట్స్ రాలేవో వాళ్ళు అండ్ ఫ్రెష్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఎవరైతే ఆల్రెడీ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారో, ఫస్ట్ మీరు ఈరోజు కాల్ చేయండి. కాల్ చేయకపోతే మీ సీట్ పోతుంది, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ కాలేజ్ చేంజ్ చేసుకుందాం అన్నోళ్ళు, సార్ నేను ఇప్పుడు నాకు ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ క్యాన్సిల్ చేసుకొని నేను స్పెషల్ ఫేజ్కి పెట్టుకోవచ్చా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి, సార్ నాకు కాలేజ్ వచ్చింది కానీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ మళ్ళీ పెడతారా, ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఇప్పుడు కొంచెం నిజాం కాలేజ్ వచ్చింది కానీ వేరే కోర్స్ కావాలి. సో మీరు ఏం అడగండి అంటే, సార్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ మళ్ళీ ఉంటుందా, లేకుంటే స్పెషల్ ఫేజే ఫైనలా అని ఒక డౌట్ అడగండి. నెక్స్ట్ వచ్చేసి, ఈ సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ కూడా ఎవరికైతే అన్నీ కరెక్ట్ ఉన్నాయి కానీ లాంగ్వేజ్ ఇష్యూ ఉంటే, సార్ నేను కాలేజ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చా, పాసిబుల్ ఉంటుందా అని అడగండి. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ క్యాన్సల్, నేను మొత్తానికి అసలు డిగ్రీ జాయిన్ అవ్వను కానీ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు, నాకు ఆ అడ్మిషనే వద్దన్న వాళ్ళు ప్రొసీజర్ ఏముందో అడగండి. నెక్స్ట్ కొందరు టీసీ ఇచ్చేసిండ్రు కాలేజ్లో, మళ్ళీ టీసీ ఇవ్వరిగా. సో అక్కడ వాళ్ళు ఇవ్వాలంటే కొందరు ఫీ పే చేయమంటారు, మొత్తం 3 years ఫీ. సో అలా చేయమంటారా, లేకుంటే ఆ టీసీ తెచ్చుకోవడానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా, ఈ 5 డౌట్స్ అందరికి ఉన్నాయి. కాబట్టి మీరు కాల్ చేయాలండి. కాల్ చేయకపోతే మనకు సమాధానం తెలియదు, మీ లైక్ సర్టిఫికేట్స్ వేస్ట్ అవుతాయి, మీకున్న సీట్ కూడా పోతుంది. సో మీకు పాసిబుల్ కాకపోతే మీ పేరెంట్స్తోనన్నా మీకు ఏ ఇష్యూ ఉంది, ఈ 5 issuesలో మీకు ఏ ఇష్యూ ఉందో మీరు కాల్ చేసి హెల్ప్ డెస్క్కి, ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు, మార్నింగ్ 8 to 5 వరకు ఉంటారు. సో మనకు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 25 to 2 ఉంది కాబట్టి ఇప్పుడే అడగండి ఏదన్నా. ఇప్పుడు అడిగితే ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏదన్నా చేయొచ్చు, లైక్ మీకోసం ఏమన్నా చేయొచ్చు. సో ఎవ్వరు కూడా కాల్ చేయకుండా నార్మల్గా ఉంటే వాళ్ళు పట్టించుకోరు. సో ఎప్పుడైతే ఒక 100 members, ఒక 500 members కాల్ చేసి ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తేనే అప్పుడు మీకోసం ఏమన్నా ఇంట్రా కాలేజ్ ఫేస్ అన్న పెట్టవచ్చు, లేదంటే స్పెషల్ ఫేస్కి మీకు కూడా ఎలిజిబుల్ ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. సో మీరు ఎవ్వరు కూడా కాల్ చేయకుండా నాకు టీసీ తీసుకోవచ్చా, నాకు కోర్స్ చేంజ్ చేసుకోవచ్చా, నేను ఎలిజిబులా అంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు మీ గురించి అంత థింక్ చేసే టైం ఉండదండి. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఈరోజు రేపు చేస్తూనే ఉండండి టీఎస్ హెల్ప్ డెస్క్కి. సో మనకు టీఎస్ దోస్తులో మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తాను. సో ఈ 5 డౌట్స్ మీకుంటే మీరు కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా, టీసీ ఇష్యూ ఉంటే టీసీ, కోర్స్ చేంజ్ ఉంటే కోర్స్ చేంజ్, కాలేజ్ చేంజ్ అయితే కాలేజ్ చేంజ్, నేను ఇప్పుడు టీఎస్ స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్ అవ్వాలంటే నేను క్యాన్సిల్ చేసుకోవాలా, క్యాన్సిల్ చేసుకుంటే ఇస్తారా, నాకు టీసీ ఇస్తలేరు, నేను ఏం చేయాలి, మీ ఫాదర్తోని కానీ మీ బ్రదర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోనైనా కాల్ చేయండి, లేదంటే మీరన్నా కాల్ చేయండి. సో ఈ వీడియో ఎంతమంది చూస్తే అంతమంది ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కాల్ చేయాలి పక్కా అండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ చేసినంత మాత్రమే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కంటిన్యూస్గా మీరు 10 times చేయండి, 5 times చేయండి, వాళ్ళు చెప్పిన దాకా చేయండి. సో ఈ రోజు రేపు చేస్తూనే ఉండండి. సో మనకు రిజిస్ట్రేషన్ 25 కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. సో సెకండ్ లాస్ట్ డేటు, ఏదన్నా ఈ సెకండ్ లోపు మీకు ఏమన్నా వస్తేనే మీకు ఏమైనా చేంజెస్ చేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఏం ఛాన్సెస్ ఉండవండి. సో వాళ్ళు ఒకటే అంటారు, మీకు కాలేజ్ వచ్చింది, ఇంట్రా కాలేజ్ కూడా ఇచ్చాము, మళ్ళీ ఎందుకు ఇష్యూ రేజ్ చేస్తున్నారు అంటారు. సో మీరు ఏదైనా ఈరోజు రేపే మొత్తం కాల్ చేయండి. మీకు జస్ట్ మాట్లాడండి, వాళ్ళు ఏమన్నారు, మీ ఇష్యూ ఏంటంటే, సార్ ఇట్లా నాకు ఇష్యూ ఉంది, నేను కాలేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, సో దీనికి ప్రొసీజర్ ఏమన్నా ఉందా, లేకుంటే మనీ కట్టేసి వేరే కోర్స్ చేసుకోవచ్చా. సో ఇలాంటి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్కే అడగాలి. ఇప్పుడు వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే వాళ్ళకు ఇంకొకటి ఏమైనా చేస్తారు. ఇంకా మనకు షెడ్యూల్ రిలీజ్ కాలేదు కాబట్టి ఈవినింగ్ వరకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అది అప్డేట్ చేసే లోపే మీరు ఎంతమంది అయితే చాలా మీ ఫ్రెండ్స్తోనే చేపియండి, ఈ ఇష్యూస్ ఉన్నాయి సార్ నాకు ఇట్లా అని మీరు ఎంతమంది చేపిస్తారో అంతమంది చేయండి. అండ్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏం అడిగారు, లైక్ టీసీ గురించి అడిగితే నేను టీసీ గురించి అడిగాను, వాళ్ళు ఈ విధంగా ఆన్సర్ చెప్పారు. నేను లైక్ స్పెషల్ ఫేజ్ గురించి ఇట్లా అడిగాను, దానికి వాళ్ళు ఈ విధంగా రిప్లై ఇచ్చారు. సో మీరు ఆ కమెంట్ చేస్తే
అందరికి అర్థమవుతుంది ఎవరైతే లైక్ ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. అండ్ ఈ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటే సర్టిఫికేట్ ఇష్యూ గురించి అడిగాను, వాళ్ళు ఇలా రిప్లై ఇచ్చారు. లేదా ఇలా అడిగాను కానీ పాసిబుల్ కాదట, ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలో ఉండాలి. సో కొద్దిగా ఎలాబరేట్ చేసి కింద మెన్షన్ చేయండి. సో ఇవి నేను కూడా ఒకసారి కాల్ చేస్తాను, నేను కాల్ చేస్తాను, మీరు కాల్ చేయకుండా ఉండకండి. అన్ని క్వశ్చన్లు అడిగితే వారు చెప్పరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్స్ అడగండి. సో వాళ్ళు చాలా బిజీ ఉంటారు. అంటే మీరు కాల్ చేయండి, కాల్ చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వాళ్ళకు మాత్రమే మీరు అడగాలండి. ఇది మీ లైఫ్ మ్యాటర్ కాబట్టి రిస్క్ తీసుకోకండి, పక్కా ఫోన్ చేయండి, హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మీకు చేయండి. లేదు వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే లింబాద్రి సార్ ఉంటారు లైక్ కన్వీనర్, అయినా కన్నా కాల్ చేయండి. మీ ఫాదర్తో కానీ మీ మదర్తో కానీ మీరన్నా మాట్లాడండి, ఈ ఇష్యూ ఉంది సార్ ఎట్లా దీన్ని చేసుకోవాలి అని కంపల్సరీ అడగండి. మీరు అడగకపోతే మీ సీటే పోతుందండి. సో ఇదే మెయిన్ పాయింట్. సో మీకు ఏం అడిగారో దాని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఈవినింగ్ కూడా ఒక వీడియో చేస్తాను. సో నేను కూడా కాల్ చేస్తాను, కాకపోతే అన్నీ అడగలేను, అన్నీ అడిగితే వాళ్ళు అన్నీ చెప్పరు, ఏదో ఒకటి అడుగు బాబు అంటారు. కాబట్టి నేను అడిగినంత వరకు అడిగి కనుక్కొని ఇంకొక వీడియో చేస్తాను. అంతలోపు మీరు చాలామంది చేస్తేనే అందరికి ఉపయోగం అండి. ఇది అందరి గురించి చేయండి, సెల్ఫ్గా తీసుకోకండి. అందరు చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో తర్వాతనే మీరు హెల్ప్ లైన్లో కాల్ చేయండి, మీ ఫాదర్తో కానీ ఎవరైనా. సో జోక్ తీసుకోకండి, మీ లైఫ్ కాబట్టి అందరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఎవరైతే వీడియో ఇస్తున్నారో మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేయండి. కాల్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎలాబరేట్ చేయండి, ఇట్లా అడిగినా ఇట్లా చెప్పిందని. సో ఇవ్వండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేసేస్తారు, మొత్తము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో లైక్ నేను అడిగిన లైక్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో హెల్ప్ డెస్క్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని చెప్తే అన్నీ చెప్తాను. నెక్స్ట్ కాలేజెస్ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్తాను. సో దట్ అప్పుడు మిస్టేక్ చేసిన వాళ్ళు ఇప్పుడు మిస్టేక్ చేయకండి. సో కింద అయితే మెన్షన్ చేయండి, లైట్ తీసుకోకండి, మీ ఫ్యూచరే పోతుంది. సో ఫాస్ట్గా ఈ వీడియో అవ్వగానే మీరు కాల్ చేయండి. సో కింద క్లారిటీగా మెన్షన్ చేయండి, అప్పుడు అందరికి అర్థమైపోతుంది. నేను కూడా కాల్ చేసి ఒక వీడియో చేస్తాను. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇలా వీడియో రూపం అంటే ఒకటో రెండో వస్తాయండి, అదే టెలిగ్రామ్ ఛానల్ అనుకోండి, మెసేజ్ ద్వారా నేను ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.